మనం నేర్చుకున్నాం. ఫస్ట్ మన కుర్తాకు కావాల్సింది ఏంటంటే సార్, ఎవరైనా చూసినట్లయితే ఫస్ట్ టైం చూసినట్లయితే కుర్తా లెంత్ వచ్చేసి 44 లెంత్, షోల్డర్ వచ్చేసి 18 ఇంచెస్ ఉంది. అలాగే స్లీవ్ లెంత్ వచ్చేసి 23.5 ఉంది. లూజింగ్ వచ్చేసి 8.5 ఉంది. అలాగే చెస్ట్ వచ్చేసి 34, వేస్ట్ వచ్చేసి 32.5, హిప్ 35.5 ఉంది. ఇది మెజర్మెంట్స్, రెడీ మెజర్మెంట్స్ అండి. ఈ కటింగ్ విధానం మనం కొంచెం కరెక్ట్గా చూసుకొని మనం చేయాలండి. చేసే విధానం ఎలా ఉండాలంటే కటింగ్ మనకు పర్ఫెక్ట్గా ఉండాలండి. ఈ వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే కొంతమంది లైక్ కొట్టి షేర్ చేయండి, మరి కొంతమందికి తెలుస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు కొన్ని వీడియోలు నేను తెలియజేస్తాను. అలాగే కుర్తాలో కొన్ని రకాలు ఉంటాయండి. లాంగ్ కుర్తా ఉంటుంది, షార్ట్ కుర్తా ఉంటుందండి. అలాగే ఈ బాడీ ఫిట్టింగ్ ఎలా తీసుకోవాలి, ఎలా కటింగ్ చేయాలనేది నేను ఎగ్జాక్ట్ క్లియర్గా చెప్తానండి. మీరు ఈ వీడియో చూసినట్టయితే మీకు ఇంకా అర్థమవుతుందండి. మీరు ఒక్కసారి లైక్ కొట్టి షేర్ చేయండి. చెప్తాను, స్టార్టింగ్ చేస్తున్నానండి. చెస్ట్ వచ్చేసి మనకి 34 ఉందండి. 34లో మనకి 4వ భాగం అంటే 8.5 వస్తుందండి. 8.5కి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. అలాగే వేస్ట్ వచ్చేసి 32.5 అండి. 32.5లో సగ భాగం ఎంత వస్తుందో 8 భాగం వస్తుంది, 4వ భాగం. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలండి. అలాగే హిప్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది మనం గమనించాలండి. హిప్ బట్టి మనకి ఎంత వస్తుంది, హిప్ వచ్చి 35.5 ఉందండి. ఈ 35.5 ఉంటే మనం మామూలుగా 1.9 పెట్టుకొని దీనికి 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలండి. ఇది లెక్క అండి. ఇలా వేసేసామండి. కాకపోతే ఇదైతే కేవలం పంజాబ్ డ్రెస్లో మాత్రమే ఉంటుంది, కానీ కటింగ్ వేరే ఉంటుంది. ఈ 34లో 4వ భాగం వేసాను, 8.5. దీనికి 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అలాగే వేస్ట్ 32.5 ఉంది, దీనికి మనం 4వ భాగం వేసుకున్నాం. అలాగే మనం ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకున్నాం. మీరు కొంచెం ఇక్కడ కూడా హిప్ వచ్చేసి 35.5 ఉంది, 1.5 యాడ్ చేసుకున్నాం. ఇది ఎగ్జాక్ట్ మార్కింగ్ అండి. ఇది చేసినప్పుడు ఇగో 35.5 వేస్తున్నానండి. ఇది ఒరిజినల్ మార్క్ అండి, 35.5. ఈ 35.5కి మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఇక్కడ ఎంత వస్తుందో యాడింగ్, దీనికి 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా గమనించాలి. ఇక్కడ ఎంత వస్తుందో, ఇక్కడ హిప్లో ఎంత వస్తుందో దానికి మనం 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం ఇక్కడ మార్క్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం స్ట్రేట్గా మార్క్ ఇలా ఇచ్చారండి. ఇప్పుడు ఇలా మనం మార్క్ వేసుకోవాలండి. ఇలా మార్క్ వేసుకోవాలండి. ఇలా మార్క్ వేసుకోవాలి స్ట్రేట్గా. ఇలా మార్క్ వేసుకోవాలి. దీని కింద మనకి స్లిట్ ఎంత వస్తుందో అక్కడ మనం వీలైతే అక్కడ వేసుకోవాలండి. స్లిట్ పరంగా మనకు తెలుస్తుంది. అలాగే మనకి షోల్డర్ వచ్చేసి మనకి 17 ఇంచున్నర మ్యాక్సిమం ఉంటుందండి. ఈ 17 ఇంచున్నర సగభాగం ఎంత వస్తుందంటే 17 ఇంచున్నరకి మనకు కావాల్సింది 9 వస్తుందండి. లేదా మనకి 17 ఇంచులు వేసుకోండి. ఈ 17 ఇంచుల సగభాగం ఎంత వస్తుంది, 8 వస్తుందండి. ఈ 8కి మనం ఎందుకు వేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఒకవేళ మీరు గమనించాలి. ఇది కొంచెం ఇలాగా క్రాస్ పెట్టుకోండి లైట్గా అండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు కుర్తా మనం ఎలా చేస్తామంటే ఈ షేప్ మనం గమనించాలండి. ఎప్పుడైనా సరే మన ఫిట్టింగ్ పరంగా ఆర్మోల్ ఎంత వస్తుంది అని గమనించాలి. ఆర్మోల్ వచ్చేసి 18 ఇంచులు ఉందండి. ఈ 18 మనం 18 ఇక్కడ వేస్తున్నాం అండి. మీరు గమనించాలి. మీరు ఈ వీడియో కొత్తగా చూసినట్లయితే కటింగ్ ఇక్కడ యాడింగ్ చేశాను 1.5 అంటే కుర్తాకు కావాల్సిన యాడింగ్ అదండి. మీరు ఫస్ట్ మీరు చెప్పినట్టుగా. అలాగే 18లో సగభాగం ఎంత వస్తుందండి, మనం సగం ఎంత వస్తుంది మేడం అంటే ఈ ప్రజెంట్ మనకి 9 ఇంచులు రావాలండి. మనకు 9 ఇంచులు వచ్చేసిందండి. చూసారా, మరోసారి మీకు తెలియజేస్తాను చూడండి. ఇది 9 ఇంచులు మాకు ఎగ్జాక్ట్ వచ్చేసిందండి. అంటే ఆర్మో ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందండి. కుర్తా కావాల్సింది ఏంటంటే ఇక్కడ మన సెంటర్లో పాకెట్ వేయాలండి. ఈ పాకెట్ అనేది చాలా వరకు హ్యాండ్స్ కొంచెం పెద్దగా ఉండొచ్చు, కొంచెం స్మాల్ ఉండొచ్చు. దాన్ని బట్టి మినిమం ఒక 5.5 నుంచి 6 పెట్టుకోవచ్చు అండి. అది గమనించినట్లయితే ఇక్కడ మనకి వేస్ట్ ఎంత వస్తుంది, 14.5 వస్తుంది. ఈ 14.5 నుంచి ఇక్కడికి మనం 6 పెట్టుకుంటామండి. అంటే హ్యాండ్ మనం ఇలా గమనించాలండి. ఎప్పుడైనా పాకెట్ తయారైన తర్వాత మనం పెట్టకూడదండి. ఈ లైనింగ్ మీద మనం జస్ట్ ఇలా హ్యాండ్ పెట్టుకోవాలండి. ఇటొక 30 ఇంచ్, ఇటొక 30 ఇంచ్ మన గ్యాప్ ఉండాలండి. ఎందుకంటే ఇదే ఉక్కి పెట్టామంటే పాకెట్ పుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుందండి. కంఫర్ట్ ఉండాలి పాకెట్ అనేది. చేయి పెట్టేటప్పుడు ఫ్రీగా ఉండాలండి. ఇది గమనించాలి. అలాగే ఇక్కడ మనం చూసారా ఈ గ్యాప్ ఇచ్చాము. ఇది హిప్ ఫిట్టింగ్ అండి. రెండు హిప్ ఫిట్టింగ్ ఎందుకు ఇచ్చానంటే ఈ పాకెట్ ఎంత వస్తుందని దాని ప్రకారం పెట్టుకోవాలండి. ఇది రాంగ్ అండి, ఇది రైట్ అండి. ఇక్కడ రైట్ మార్క్ కొడుతున్నాను. ఎక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ 25.5 వరకు వస్తుందండి. ఇది గమనించాలి ఫస్ట్ మీరు.
చూసారా 25.5 హిప్ అండి. ఈ కుర్తాకి అనేది ఇది స్ట్రేట్ పెట్టుకోవచ్చు, క్రాస్ పెట్టుకోవచ్చు. దాని ప్రకారం మనం యాడ్ చేసుకోవాలి. ప్రజెంట్ మనం కావాల్సింది ఏంటంటే 3 మామూలు పెట్టుకోవాలి, 3 పెట్టుకోవాలి. మనకు పెట్టిందంటే 3 పెట్టాలి. ఇప్పుడు మనకి ఎంత వస్తుంది పెట్టుకోవాలండి. ఇది ఈ మార్కింగ్ బ్యాక్కి వెళ్తుందండి. ఫ్రంట్కి వచ్చినప్పుడు మాత్రం మనము నేను ఎందుకంటే 2 మార్కింగ్ ఎందుకు వేస్తానంటే నేను ఈ మార్క్ మీద కటింగ్ చేస్తాను, కానీ సెకండ్ టైం వచ్చినప్పుడు మాత్రం ఈ మార్క్ మీద కటింగ్ చేస్తాను. అంటే ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ అని అర్థం అనమాట. ఈ తీయడం వల్ల ఏమవుతుందంటే ఆర్మోల్ లూజింగ్ అనేది చాలా కంఫర్ట్ ఉంటుంది సార్. ఎప్పుడైనా మన కుర్తా కావాల్సింది, కుర్తాకి మనం 1 mm ఎక్స్ట్రా పెట్టుకోవాలి, కానీ నేను ఫ్లాట్ ఆప్షన్ లేదు కాబట్టి నేను ఈక్వల్గా కటింగ్ చేస్తున్నాను. అది పెట్టిన మాత్రాన అక్కడ ప్రాబ్లం లేదండి, అది సెంటర్ వస్తుంది. ఎక్స్ట్రా పెట్టినా పెట్టకపోయినా నో ప్రాబ్లం అండి, కటింగ్ ఏం ప్రాబ్లం ఉండదు. ఈ కటింగ్ అనమాట ఇంచుమించి నేను లాల్చీలో వీక్లీలో 4-5 కుడతానండి. అందువల్ల నాకు ఏదో కటింగ్ అనేది నాకు ఈజీ ప్రాసెస్ అండి. ఇది కటింగ్ ఈ రకం చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే మీరు కొన్ని వీడియోలు చూసినట్లయితే మీరందరూ కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాకు SMS ద్వారా తెలియజేయండి, మీకు క్లియర్గా చెప్తాను. కటింగ్ చేసే విధానం మీకు ఇంకా చెప్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు క్లియర్గా చెప్పండి సార్. చెప్తే నేను ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ అడిగితే SMS ద్వారా తెలియజేయండి, నేను తెలియజేస్తాను. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే పాకెట్ అండి. ఈ పాకెట్ అనేది ఖర్చు అనేది ఎక్కువ పెట్టానండి. రేపు మళ్ళీ కావాలనుకుంటే మనం పెంచవచ్చు. లాల్చీకి ఖర్చు అవసరం లేదు, బట్ నేను పెట్టాను. ఎలాగ మనం సింగిల్ పాకెట్ వేస్తాం కాబట్టి దాని ప్రకారం పెట్టానండి. చూసారా, మీరు చెప్పినట్టుగా నేను బ్యాక్ పార్ట్ మాత్రమే కటింగ్ చేస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు మాత్రము చాలా నీట్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఖర్చు అనేది నేను ఆ కటింగ్ అట్లా ఇబ్బంది అవుతుందని నేను కొంచెం గ్యాప్ ఇచ్చేసానండి. ఇప్పుడు నేను ఈ రకంగా నేను చేస్తున్నాను కటింగ్. ఇప్పుడు ఇస్తున్నానండి. చూసారు కదా, ఇక్కడికి టచ్గా ఇక్కడికి అంటే మనకి హ్యాండ్ ఎంత వెళ్తుందో అది చూసుకొని చేయాలండి. ఇక్కడ జస్ట్ మనం ఒక వీల్ మార్క్ కొడదామండి. ఎక్కడ ఉందమ్మా వీల్ మార్క్? ఎక్కడ ఉందండి? ఎక్కడ? సరేలే, ప్రస్తుతానికి ఖర్చుగా ఇస్తున్నాం, మామూలుగా పెట్టేస్తున్నాం. నేను వీల్ మార్క్ ఇస్తున్నానండి. ఇది యాక్చువల్గా నేను వీక్లీలో 4-5 కుడతానండి. నేను కుర్తా పైజమ్స్ నేను లేడీస్ వరకు అండ్ జెంట్స్ వరకు కూడా చేసే అవకాశం ఉందండి. ఎందుకంటే లేడీస్ ఫీల్డ్ వచ్చేసి నాకు 22 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్. అందువల్ల మీకు కటింగ్ చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు కటింగ్ కాదండి, ఇది నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తాను. 22 years బట్టి ఇదే ఫీల్డ్ నాది. అందుకని మీ కటింగ్ అర్థమవడం కోసం నేను చెప్తున్నాను. మరి కొన్ని కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే నాకు తెలియజేయండి. అలాగే మా షాప్లో క్లాసెస్ ఇవ్వబడినండి. ఏమన్నా న్యూ వచ్చేవాళ్ళు ఏదో ఉంటే ఆ నెంబర్ కింద నెంబర్ ఒక SMS ద్వారా తెలియజేయచ్చు. నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటుందని చేపిస్తాం. మీరు ఏం నేర్చుకోవాలన్నా మేము తెలియజేస్తామండి. కోచింగ్ టైం వచ్చి 1 hour ఉంటుంది క్లాసెస్. మార్నింగ్ టైం ఉంటుంది. ఇంకా మేడం ఉంటుంది కదా, మేడం ఒకసారి మీ టైమింగ్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే మాట్లాడచ్చు. మీకు SMS ద్వారా కూడా తెలియజేయచ్చు. మేడం మీకు రిప్లై ఇస్తారు. ఏదైనా డౌట్ ఉంటే మీరు తెలియజేయండి. ఇప్పుడు చూడండి, నాకు మార్క్ కనబడలేదు కదా, మీరు ఎలా కట్ చేసి అనుకోవచ్చు. నేను ఎగ్జాక్ట్ మార్క్ మీద కటింగ్ చేస్తున్నానండి. మీకు తిప్పి చూపిస్తాను కావాలంటే. ఎందుకంటే ఇలా చూసారా, నాకు మార్క్ కనబడలేదు కానీ నేను కటింగ్ చేసిన. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను కటింగ్ చేసుకున్నాను. కేవలం మార్క్ వేసానంటే మీకు అర్థం అవడం కోసం నేను మార్క్ వేసానండి. నాకు అలాగేం కాదు.